ప్రీవియస్ వీడియోలో కౌంట్ అండ్ ఇండెక్స్ టుపుల్ మెథడ్స్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో ఒక టుపుల్ ని నెగటివ్ అండ్ పాజిటివ్ ఇండెక్స్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఇన్ టుపుల్. టుపుల్ లో పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా చేయాలి, అలాగే ఈ టుపుల్స్ లో ఎప్పుడు పాజిటివ్ ఇండెక్స్ వాడాలి అండ్ ఎప్పుడు నెగిటివ్ ఇండెక్స్ వాడాలో చూసేద్దాం. టుపుల్ అనేది సీక్వెన్స్ డేటా టైప్, ఆల్రెడీ మనకు తెలిసిందే. అంటే టుపుల్ కి మనం ఇండెక్సింగ్ ఇచ్చుకోవచ్చు. ఇది అచ్చం లిస్ట్ కి ఎలా ఉంటుందో అలానే ఉంటది. ఇది కూడా మీకు లిస్ట్ ఇండెక్సింగ్ వస్తే ఇది కూడా వచ్చినట్టే, ఇండెక్సింగ్ ఇన్ టుపుల్స్. సో ఒక టుపుల్ కి ఇండెక్సింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక టుపుల్ ని క్రియేట్ చేద్దాం. C = 1, 2, 3, 4, 5, 6, 6, M, E, M, E. టుపుల్ అనే కాదు, ఏ సీక్వెన్స్ డేటా టైప్ కైనా ఇండెక్సింగ్ అనేది 0 తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఒకేలా ఉంటుంది అన్ని సీక్వెన్స్ డేటా టైప్స్ కి. మీరు ఈ ఇండెక్సింగ్ చూడండి. ఈ ఇండెక్సింగ్ లో అన్ని ఎలిమెంట్స్ కి ఒక ఇండెక్స్ వాల్యూ ఉంది. మనం ఈ ఇండెక్స్ వాల్యూని టుపుల్ కి స్క్వేర్ బేసిస్ లో పాస్ చేస్తే మనకి ఆ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ వచ్చేస్తుంది. దాన్నే మనం ఇండెక్సింగ్ అని అంటాం. సరే, దీని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఫర్ ఇండెక్సింగ్: వేరియబుల్ నేమ్ ఆఫ్ ఇండెక్స్. వేరియబుల్ నేమ్ అనేది మనం టుపుల్ స్టోర్ చేసిన వేరియబుల్. సి ఉంది కదా ఇక్కడ, ఇది ఒక వేరియబుల్. దీంట్లో మనం టుపుల్ ని స్టోర్ చేసాం. అండ్ ఇండెక్స్ అంటే ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఎలిమెంట్ కింద ఉంది కదా, అదొక ఇండెక్స్. దీన్ని మనం స్క్వేర్ బేసిస్ లో పాస్ చేసి ఆ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని గెట్ చేసుకోవచ్చు. సో మనకి ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఇండెక్స్ ని మనం ఈ ఇండెక్స్ పారామీటర్ గా ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఈ టుపుల్ లో m ఎలిమెంట్ కావాలి. ఇక్కడ m ఎలిమెంట్ కి ఇండెక్స్ ఎంత ఉంది? 7 ఉంది. సో నేను సింపుల్ గా ఈ టుపుల్ సి స్క్వేర్ బేసిస్ లో 7 ఇచ్చుకుంటా. C(7). అవుట్పుట్ చూడండి, మనకి m వచ్చింది. ఎందుకంటే మనం ఆ ఎలిమెంట్ ని ఇండెక్స్ ద్వారా గెట్ చేసుకున్నాము. నాకు ఇప్పుడు ఈ టుపుల్ లో 4th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ కావాలనుకో, సింపుల్ గా ఈ టుపుల్ లో స్క్వేర్ బేసిస్ లో 4 పాస్ చేస్తాను. C(4). అవుట్పుట్ చూడండి, మనకి 4th ఇండెక్స్ లో ఉన్న 5 ఎలిమెంట్ వచ్చింది. అలా మనకి టుపుల్ లో ఏ ఇండెక్స్ ఎలిమెంట్ కావాలంటే అది టుపుల్ లో స్క్వేర్ బేసిస్ లో పాస్ చేస్తే చాలు, మనకి ఆ ఎలిమెంట్ అవుట్పుట్ గా వస్తుంది. మీరు ఈ టుపుల్ లో లేని ఇండెక్స్ ఇస్తే మీకు ఎర్రర్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇప్పుడు ఒక టుపుల్ లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఇండెక్సింగ్ 0 to 9 దాకా ఉంటుంది. కానీ ఆ టుపుల్ కి నువ్వు దాన్ని మించిస్తే ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టుపుల్ లో 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 0 to 10 లోపే ఇవ్వాలి. కానీ దానికి అవుట్ ఆఫ్ ఇద్దాం మనం. C(30). అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. సో మనం టుపుల్ లో ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మనకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్, రివర్స్ ఇండెక్సింగ్ ఇన్ టుపుల్. టుపుల్ లో రివర్స్ ఇండెక్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. లిస్ట్ కి ఎలాగైతే మనం రివర్స్ ఇండెక్సింగ్ ఇస్తామో టుపుల్ కూడా అలానే ఇవ్వాలి. అందులో ఎటువంటి సందేహమే లేదు. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ కి ఒకసారి రివర్స్ ఇండెక్సింగ్ చూద్దాం. మనకి రివర్స్ ఇండెక్సింగ్ -1 తో టుపుల్ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి -1 ఇంక్రీజ్ అవుతూ టుపుల్ స్టార్టింగ్ వరకు ఉంటుంది. ఈ ఫిగర్ చూడండి. ఈ ఫిగర్ లో రైట్ నుంచి -1 తో రివర్స్ ఇండెక్సింగ్ స్టార్ట్ అయింది. ఇది -1 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని వాల్యూస్ ఉంటే అంతవరకు -1 ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు. కావాలంటే ఇక్కడ చూడండి, -1 నుంచి -11 దాకా ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు మనం టుపుల్ కి రివర్స్ ఇండెక్సింగ్ చేద్దాం. సింటాక్స్ ఏమీ మారదు, పైన ఎలా చేసామో అలానే. కానీ దీంట్లో మనం రివర్స్ ఇండెక్సింగ్ వాల్యూ ఇస్తాం. సింటాక్స్ చూడండి, వేరియబుల్ నేమ్ ఆఫ్ నెగిటివ్ ఇండెక్స్. ఇప్పుడు నాకు టుపుల్ లో ఉన్న 5 ఎలిమెంట్ కావాలి. సో ఈ 5 ఎలిమెంట్ కి ఇండెక్స్ ఏముంది? -7. సో సింపుల్ గా ఆ -7 ని మనం టుపుల్ లో పాస్ చేద్దాం. C(-7). అవుట్పుట్ చూడండి, నాకు 5 అనే ఎలిమెంట్ ప్రింట్ అయింది. ఎందుకంటే ఇండెక్స్ -7 లో ఉన్న ఎలిమెంట్ -5 కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు నాకు -8 ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ కావాలనుకో, సింపుల్ గా ఆ -8 ని టుపుల్ లో పాస్ చేయడమే. ఎగ్జాంపుల్ చూడండి, C(-8). అవుట్పుట్ చూడండి, 4 వచ్చింది. ఎందుకంటే -8 ఇండెక్స్ లో ఉంది 4 కాబట్టి. ఈ నెగిటివ్ ఇండెక్స్ కూడా అవుట్ ఆఫ్ ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి, C(-20). అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఈ టుపుల్ లో మనం -1 to -11 వరకే ఇచ్చుకోవచ్చు, లేదా 0 to 10 దాకా ఇచ్చుకోవచ్చు. కానీ మనం ఇక్కడ అవుట్ ఆఫ్ ఇచ్చాం, అందుకే ఎర్రర్ వచ్చింది. అవును, ఒక ఎలిమెంట్ ని ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవడానికి పాజిటివ్ ఇండెక్స్ ఉంది కదా, మళ్ళీ నెగిటివ్ ఇండెక్స్ ఎందుకు? ఈ నెగిటివ్ ఇండెక్స్ ఎందుకు కనిపెట్టారంటే, సపోజ్ మన దగ్గర ఒక టుపుల్ ఉంది. ఇప్పుడు ఆ టుపుల్ లో నువ్వు ఒక వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి ఇండెక్స్ ద్వారా. ఆ వాల్యూ ఎక్కడ ఉందంటే టుపుల్ కి ఎండింగ్ దగ్గరలో ఉంది. సో నువ్వు ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే ముందు నీకు ఆ ఇండెక్స్ నెంబర్ ఎంతో తెలవాలి. సో తెలియాలంటే నువ్వు 0th ఇండెక్స్
ఇండెక్స్ నుంచి టుపుల్ లో కౌంట్ చేసుకుంటే ఎక్కడైతే మనకి కావాల్సిన ఎలిమెంట్ వస్తుందో ఆ ఎలిమెంట్ ఇండెక్స్ ని నువ్వు టుపుల్ లో పాస్ చేస్తావు, ఆ ఎలిమెంట్ ని గెట్ చేసుకుంటావు. అదే నెగిటివ్ ఇండెక్స్ వాడితే ఈ టాస్క్ సింపుల్ గా అవుతుంది. ఎలా అంటే మనం నెగిటివ్ ఇండెక్స్ టుపుల్ ఎండింగ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే మనకి కావాల్సిన ఎలిమెంట్ టుపుల్ లో ఎండింగ్ లో ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్ నీకు తొందరగా రీచ్ అవుతుంది. సో నువ్వు ఆ ఎలిమెంట్ నెగిటివ్ ఇండెక్స్ ని టుపుల్ లో పాస్ చేసి ఈజీగా గెట్ చేసుకుంటావు. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక టుపుల్ ని క్రియేట్ చేద్దాం. t ఈక్వల్ టు ఈ టుపుల్ ఇచ్చా. ఇప్పుడు మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే ఈ టుపుల్ లో వాల్యూ 23 ని ఇండెక్స్ ద్వారా గెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాజిటివ్ ఇండెక్స్ ద్వారా గెట్ చేసుకుందాం. టుపుల్ లో ఆ ఇండెక్స్ నెంబర్ ని కనుక్కోవాలంటే 0th ఇండెక్స్ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. చూడండి మనకి 23 ఎలిమెంట్ ఇండెక్స్ 16 లో ఉంది. సో ఇప్పుడు ఈ 16 ని టుపుల్ లో పాస్ చేద్దాం. t ఆఫ్ 16 అవుట్పుట్ చూడండి మనకి 23 వచ్చింది. సో మనకి ఈ ఎలిమెంట్ 23 ఇండెక్స్ ని కనుక్కోవడానికి 17 స్టెప్స్ పట్టింది. ఎందుకంటే 0 తో స్టార్ట్ చేసాం కదా 17 స్టెప్స్. అదే ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్ ద్వారా గెట్ చేసుకుందాం. సో టుపుల్ రివర్స్ లో -1 నుంచి కౌంట్ చేసుకుంటూ వెతుకుదాం 23 ఇండెక్స్ వాల్యూని. -1 -2 -3. దట్స్ ఇట్. 23 ఎలిమెంట్ ఇండెక్స్ వాల్యూ -3 లో ఉంది. ఇప్పుడు ఈ ఇండెక్స్ ని టుపుల్ లో పాస్ చేద్దాం. t ఆఫ్ -3 అవుట్పుట్ చూడండి 23 వచ్చింది. ఓన్లీ 3 అంటే 3 స్టెప్స్ లో మనకి ఈ 23 ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోగలిగాం ఇండెక్స్ ద్వారా. అదే ఇందాక పాజిటివ్ ఇండెక్స్ ద్వారా అయితే 17 స్టెప్స్ పట్టింది. సో నేను ఏం చెప్తున్నానంటే మనకి కావాల్సిన ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ టుపుల్ కి స్టార్టింగ్ టు మిడిల్ లో ఉంటే పాజిటివ్ ఇండెక్స్ వాడండి. అదే మిడిల్ టు ఎండింగ్ ఉంటే నెగిటివ్ ఇండెక్స్ వాడండి. మీకు టైం సేవ్ అవుతుంది, మెమరీ కూడా. ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా సిచ్యువేషన్స్ లో మీకు ఈ రెండు యూజ్ అవుతాయి. సో రెండు నేర్చుకోండి. సో ఇలా టుపుల్ లో ఇండెక్సింగ్ చేస్తాం. రేపటి వీడియోలో టుపుల్ స్లైసింగ్ యూజింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇండెక్స్, రూల్స్ ఫర్ స్లైసింగ్, వీటి గురించి చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి.